హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూప. తెలుగు ప్రజలకు తమిళనాడులో కొండంత అండగా ఏ కష్టం వచ్చినా నిలబడి సాయం చేసి తెలుగు ప్రజల ప్రశంసలు ఆదరాభిమానాలు అందుకుంటున్నటువంటి తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్ అండ్ సొసైటీ ఫౌండర్ చైర్మన్ దేవరకొండ రాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. అసలు మీరు తమిళనాడులో బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ తమిళనాడు. అసలు మీరు తెలుగు వాళ్ళు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ, తెలంగాణకి సంబంధించిన వాళ్ళ? అసలు మీ స్టడీస్ ఎక్కడ చేశారు ఏంటి, మీ గురించి కొంచెం, మీ అమ్మ నాన్నగారు ఏం చేసేవాళ్ళు క్లుప్తంగా? యాక్చువల్లీ నేను బై బర్త్ చెన్నై, మా నాన్నగారు కూడా బై బర్త్ చెన్నై. మా ఫోర్ ఫాదర్స్ మా నెగిటివ్ ప్లేస్ నుంచి చూస్తే ఈస్ట్ గోదావరి కాకినాడ దగ్గర పిఠాపురం అనే ఊరు మాది. యాక్చువల్లీ మా తాతగారి కాలం నుంచి వ్యాపార రీత్యా చెన్నైకి రాకపోకలు ఉండేవి. సో అప్పుడు షిఫ్ట్ అయ్యారు. మా నాన్నగారు పుట్టడం, తర్వాత నేను పుట్టడం అంతా చెన్నైలో జరిగింది. తెలుగు మీద అభిమానంతో అక్కడ కేసరి హైయర్ సెకండరీ స్కూల్, ఆ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ తెలుగు స్కూల్? తెలుగు స్కూల్ చెన్నైలో ఉన్నాయి, ఒక 4-5 స్కూల్స్ దాకా ఉన్నాయి ఇప్పటికి. అక్కడ చదువుకోవడం 6th వరకు అక్కడ చదువుకున్నా. తర్వాత 7th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కాకినాడలో ఫినిష్ చేసుకున్నా. తర్వాత విజయవాడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో BA పొలిటికల్ సైన్స్, తర్వాత తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ ఫినిష్ చేసుకున్నా. అలాగా మా తెలుగు ఆర్జిన్స్ ఇన్ చెన్నై. చెన్నైలో తెలుగువారి ఐడెంటిటీ అంటే ఆంధ్ర సోషల్ కల్చరల్ అసోసియేషన్, ఆంధ్ర క్లబ్ అని అంటారు సార్. అంత పెద్ద సంస్థలో చాలామంది ప్రముఖులుగా ఉన్నారు. అయినా కూడా మీ సంస్థని నెంబర్ 1 స్థానంలో ఉందని గూగుల్ చెప్తుంది. అసలు మీరు ఈ సంస్థతో ఎందుకు సార్ ముందుకొచ్చారు? ఈ ఒంటరి పోరాటం ఎందుకు సార్? అంటే మా రూప గారు, ఇప్పుడు ఆంధ్ర క్లబ్ అనేది మీరు చెప్పినట్టు పెద్ద వ్యక్తులు, రామానాయుడు గారు లాంటి వాళ్ళు స్థాపించి తెలుగు వారి కోసం ఒక మంచి ఐడెంటిటీ కింద రూపొందించారు. అనేక మంది పెద్దలు తెలుగు జాతి కోసం వాళ్ళ జీవితాలు అంకితం చేసి వాళ్ళ దీనికి ఎంతో కృషి చేసి ఈ క్లబ్ను నిలబెట్టారు. అయితే సమీప కాలంలో 2019 నుంచి కూడా ఆ క్లబ్ ఒక వ్యవహారాలు, ఆ మేనేజ్మెంట్ అంతా కూడా సరిలేదు. అంటే అది ఒక ఆంధ్ర క్లబ్ అనేది కమ్మ నాయుళ్ళకి, రెడ్డిస్కి ఒక యుద్ధ భూమి కింద తయారైంది. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, చెన్నైలో కూడా కులగజ్జి, అంటే చెన్నై అనే కాదు, US-లో, UK-లో, అన్ని ప్లేసుల్లో కూడా ఈ కులగజ్జి అనేది పోతల. అంటే రెడ్డిస్ డామినేషన్ ఒక పక్కన ఉంటుంది, చౌదరీస్ కమ్మనాయులతో ఒక పక్కన ఉంటుంది. వీళ్ళు ఎన్నికలు పోతే వాళ్ళు డిమాండ్ చేస్తారు, వాళ్ళు ఎన్నికలు పోతే వీళ్ళు డిమాండ్ చేస్తుంటారు, కోర్టులో కేసులు వేసుకుంటారు. దీన్ని ముందుకు పోనిస్తలా. సో మన పెద్దలు తెలుగు వారి కోసం ఒక అడ్రస్గా ఉండాలి అన్న దాని మీద ఈ క్లబ్ని స్థాపించి ముందుకు తీసుకుపోతున్నారు. ఈవెన్ తిరుపతిలో ఒక సంఘటన కూడా జరిగింది. ఒక 20 మంది స్మగ్లర్స్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అప్పుడున్న తమిళనాడులో ఉన్న తమిళ ప్రజలు ఈ తెలుగు వాళ్ళు ఎక్కువ ఎక్కడ నివసిస్తారు అక్కడ మనం డ్యామేజ్ చేయాలి, వాళ్ళ మీదకి మనం ధర్నా చేయాలని చెప్పి అందరూ ఆంధ్ర క్లబ్కే వచ్చారు. అప్పుడు వెన్ ఐ వాస్ సమ్ హ్యావ్ పొలిటికల్గా ఉండేవాడిని. అప్పుడు నేను ఒక 50 మెంబర్స్తో వెళ్ళి ఆ గేట్ దగ్గర ఎవరిని దగ్గర రాకుండా నా వల్ల అయిన ప్రయత్నం చేసి అవునమ్మా. అయితే ఇది ఫినిష్ చేసేస్తాం మీకు. సో ఈ విధంగా అంతా క్లబ్ని మనం డ్యామేజ్ చేయడానికి, ఆ క్లబ్ మీదకి రావడానికి, అంటే తెలుగు వాళ్ళకి ఒక ముఖ్యమైన ఐడెంటిటీ కింద ఉంది కాబట్టి అక్కడికి వచ్చేస్తున్నారు. అలాంటి పేరున్న ఒక క్లబ్ని మీరు చెప్పినట్టే ప్రముఖులంతా ఉన్నారు. ఎవరన్నా ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చెన్నై వస్తున్నాం అంటే మాకు రూమ్ కావాలి, ఆంధ్ర క్లబ్లో రూమ్ కావాలి, మెంబర్స్ని ఏమన్నా రూమ్ వేసుకుంటారు. ఆంధ్ర క్లబ్లో భోజనం బాగుంటుంది, అక్కడే భోజనం చేస్తాం అంటే వాళ్ళందరికీ. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఢిల్లీలో ఆంధ్ర భవనం ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ భవన్ ఉంటుంది. ఢిల్లీ వెళ్ళగానే అందరికీ అక్కడికి వెళ్ళాలన్న ఒక ఫోకస్ ఉంది. అదే చెన్నైకి వచ్చినప్పుడు ఆంధ్ర క్లబ్కి రావాలన్న కోరిక అందరికీ ఉంటుంది. సో ఏమవుతుందంటే 2019లో ఈ ఎలక్షన్ జరగకుండా ఉండడం కోసం ఒక సుప్రీంకోర్టులో ఒక వర్గం వెళ్తుంది, ఎలక్షన్ జరగకూడదు అని. ఇలా ఇది 5 సంవత్సరాలుగా ఎలక్షన్ జరగకుండా ఉన్నప్పుడు అక్కడ ఒక సిస్టమ్ లేకుండా పోయింది. సిస్టమ్ లేకుండా పోతున్నప్పుడు ఆ సంస్థని ఎవరు రూల్ చేస్తున్నారు, ఏంటి పద్ధతి, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు ఏం తెలుతులా. రెడ్డిస్ వస్తే వాళ్ళు ఒకటి చెప్తారు, కమ్మాస్ వస్తే వాళ్ళు ఒకటి చెప్తారు, ఓ సిస్టమ్ లేదు.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీని సంస్థ పెడుతున్నాం. పెట్టేటప్పుడు ఇక్కడ మనం కులాల గురించి మతాల గురించి గట్రా మనం ఏమీ సబ్జెక్ట్ ఎత్తుతలేదు. తెలుగు జాతికి మా సంస్థ అంకితం, ఎవరైనా రండి మేము సపోర్ట్ చేస్తాం అని సర్వీస్ చేసుకుంటూ పోతున్నాం. ఈ 2019లో ఈ ఎలక్షన్కి వెళ్ళి ఇది ఆగిపోవడం, 2020లో ఈ కరోనా లాంటి వైరస్ రావడం, అప్పుడు మనం సర్వీస్ చేయడం, వీళ్ళు ఇలా కొట్టుకుంటూ గొడవలు పడుతూ కోర్టులో కేసులు వేసుకుంటూ వీళ్ళు అలాగే ఉంటారు. మనం ప్రజలకు సేవ చేసుకుంటూ మన మార్కులు పొందుతూ ఈ రోజున మీరు చెప్పినట్టు గూగుల్లో నెంబర్ 1 స్థాయిలో తమిళనాడు తెలుగు అసోసియేషన్ కొడితేనే గూగుల్లో మన సంస్థ ముందు వస్తుంది. అందువల్ల అది సాధించడానికి అది ముఖ్య కారణమైంది. ఆ కరోనా లాంటి సందర్భాల్లో మన సంస్థ ప్రజలకు సేవ చేయడం, దాంట్లో దొరికిన ఒక అవార్డే మొదటి స్థానానికి రావడం. సార్ ఇక్కడ అక్కడే ఉందా లేకపోతే ఇంకెక్కడైనా బ్రాంచెస్ లాగా అట్లా మీ ఫౌండేషన్? సరే, సంస్థ పెట్టింది చెన్నైలో ఉన్న తెలుగు వారికి పెట్టున్నా. అసలు పెట్టడానికి గల కారణాలు మీకు చెప్పాలి. చెప్పండి. యాక్చువల్లీ మీ బై బర్త్ చెన్నై, నేను కన్స్ట్రక్షన్ లైన్లో ఉండేవాడిని. అదేవిధంగా అలా వెళ్తున్నప్పుడు నాకు చిన్నతనం నుంచే ప్రజాసేవలు చేయాలంటే ఆతృతం ఎక్కువ. అవును, స్కూల్లో కూడా స్కూల్ పీపుల్ లీడర్ ఆ విధంగా వచ్చున్నా. అప్పుడు ఈ ఏడీఎంకేలో అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం జయలలిత గారు పార్టీలో కొంతమంది ప్రముఖులు నా గురించి చెప్పడం, అమ్మగారు నన్ను పిలిచి కూర్చోబెట్టడం, నా గురించి అంతా అడిగితే ఈ విధంగా ఎంఏ పొలిటికల్ సైన్స్ వరకు చేసుకున్నామా, ఇవాళ కన్స్ట్రక్షన్లో ఉన్నాను. నేను అన్నదానాలు, ఎవరికైనా పేదలకు హెల్ప్ అంటే స్కూల్కి ఫీజులు ఇవన్నీ కడుతుంటాను. ఇవన్నీ నా దగ్గర ఉన్న వాళ్ళంతా చెప్పడం వల్ల సరే మీకు ఒక యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ పదవి ఇస్తాను, దాన్ని మీరు తీసుకుని సర్వీస్ చేయండి, మన పొలిటికల్ పార్టీగా రండి అని చెప్పి మన ఆహ్వానించారు. సో అప్పటికి ఆమె మంచి పేరు ఉండింది. నాకు యంగ్ ఏజ్, సరే ఓకే మన ప్రజాసేవకి ఏదో ఒక సపోర్ట్ ఉండాలి కదని ఏడీఎంకేలో యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా పదవి తీసుకున్నా 2012లో. తీసుకుని అప్పుడు తమిళనాడు ఫుల్గా నేను తిరగడం జరిగింది. అప్పుడు తమిళనాడు ఫుల్గా తిరిగేటప్పుడు 8 కోట్ల మంది జనాభాలో 3 కోట్ల మంది మన తెలుగు వారని తెలుస్తుంది సర్వేల్లో. ఎక్కడికి వెళ్ళినా మా తెలుగు వాళ్ళకి వీధులు, తెలుగు వారికి సంఘాలు, తెలుగు వారి ఇవే ఉన్నాయి. అక్కడ మా పొలిటీషియన్స్ అంతా మీ తెలుగే మీరు మాట్లాడాలి, మీరు మన అందరూ నన్ను తీసుకెళ్తుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 8 కోట్ల మంది జనాభాలో 3 కోట్ల మంది తెలుగువారు. ఇందులో కొంతమందికి తెలుగు సరిగా మాట్లాడడం రాదు. మేమేదో తెలుగు మీడియంలో చదువుకున్నాం కాబట్టి తెలుగు సరళంగా మాట్లాడేస్తాం, తెలుగు సినిమాలు చూస్తాం, మా టచ్లో ఉంటాం. వాళ్ళంతా పాపం తెలుగు వాళ్ళకు కమ్యూనికేషన్ తక్కువ కాబట్టి మదర్ టంగ్ తెలుగు సార్, తెలుగు అంటే అభిమానం, కానీ మాకు తెలుగు రాదు అని తెలుగు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈవెన్ మీరు స్టాలిన్ గారు చూసుకున్నా కూడా తెలుగు వ్యక్తి. ఆయన కరుణానిధి గారు దక్షిణామూర్తి పేరుతో అప్పట్లో వచ్చారు, వాళ్ళ తాత ముత్తాతల నుంచి తమిళనాడు రావడం జరిగింది. ప్రకాశం జిల్లా సైడ్లోనే వాళ్ళు ఉంటారు అనమాట. కానీ వాళ్ళు కూడా కరుణానిధి గారు కూడా తెలుగు అనేది ఇంట్లో మాట్లాడడం అన్ని జరిగేవి, కానీ పొలిటికల్ గా చెప్పుకోవడం ముందుకు రాదు. ఇంతమంది తెలుగు పీపుల్ ఉన్నా కూడా తెలుగు వాళ్ళంటే చిన్న చూపు ఉంటుంది. పొలిటికల్ లీడర్స్ కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అవును, మీకు నేను ఏడీఎంకే నుంచి జయలలిత గారు చనిపోయిన తర్వాత కొంచెం రాజకీయంగా చాలా అంటే జనంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అప్పుడు ఈ తెలుగు వారికి చాలా అన్యాయం జరిగిపోతుంది. తెలుగు వారికి ఏంటంటే అక్కడున్న తమిళన్స్ ఏదో ఒక విధంగా టార్చర్ పెట్టడం, అంటే కోర్టులు అని ఉన్నా కూడా జ్యుడిషియల్గా ఎలాగైనా కొన్ని విషయాలు వచ్చి పోలీస్ స్టేషన్ పెద్దల ద్వారాగా కొన్ని సాల్వ్ చేసి ఉంటాయి. సో అలాంటి విషయాలు వచ్చినప్పుడు తెలుగు వారు ఎక్కడికి వెళ్ళాలని తెలియకపోతే నా దగ్గర చాలా మంది అప్రోచ్ అవుతాయి. అసలు ఎందుకు సార్ అసలు ఈ వివక్ష ఏంటి సార్? అంతే, ఇప్పుడు మీకు రాజకీయాలు చేయడానికి ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి. నా అక్కడ జల్లికట్టు తమిళ్ పారంపర్యం అని చెప్పి వాళ్ళు తమిళ్ అంటేనే వాళ్ళకి రాజకీయం జరుగుతుంది. కొన్ని ప్లేసుల్లో ఇప్పుడు నార్త్లో చూసారంటే హిందుత్వం ముస్లిం అన్న సబ్జెక్ట్ ఎత్తితేనే అక్కడ మీకు రాజకీయాలు జరుగుతాయి. అదవా రాజకీయం చేయడానికి అదొక సబ్జెక్టు. సో ఇదేంటంటే వాళ్ళకి అలవాటు చేసేసారు, తమిళ్ వాళ్ళే ఉండాలి. ఈవెన్ షాప్స్ గట్రా మీరు పేర్లు పెట్టారంటే తమిళ్ వర్డ్స్ మస్ట్గా ఉండాలి, లేదంటే అక్కడ ధర్నా చేస్తారు, ఎన్ని బోర్డులు పీకేస్తారు, గొడవలు చేస్తారు. సో అందులో మన తెలుగు వారు గణనీయంగా ఉన్నారు. సో అందువల్ల నాకు ఏమైందంటే తెలుగు వారు చాలా మంది అన్యాయం అయిపోతున్నారు. ఎక్కడికి పోవాలి అంటే లీగల్ గా పోయి ఉంటాయి, కొన్ని పెద్దల ద్వారా సాధించుకోవాల్సినవి ఉంటాయి. సరే మనం ఎక్కడికి పోవాలి అనేది దానికోసం మనం ఒక సంస్థ పెడదాం అని నిర్ణయించుకుని తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ అండ్ ఫౌండేషన్ రెండు ఒక ట్రస్ట్ కింద పెట్టి పేద ప్రజలకు సర్వీస్ చేసేది ఒకటి, సొసైటీ కింద పెట్టి మన తెలుగు జాతిని తెలుగు వ్యక్తులకి సపోర్ట్గా ఉండేలాగా ప్రాబ్లమ్స్ వస్తే చేసేలాగా మనం పెట్టాం.
కొంతమందికి భాష కూడా రాక ఇబ్బంది పడతారు సార్, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీకు గూగుల్లో నెంబర్ 1 ప్లేస్ వచ్చిందనేది నాకు ఎలా తెలిసిందంటే, ఈ మధ్యకాలంలో ఎక్కువ కాల్స్ తెలంగాణ నుంచి, మిర్యాలగూడ నుంచి, తర్వాత ఆంధ్రప్రదేశ్, విజయవాడ, విశాఖపట్నం, డిఫరెంట్ స్టేట్ల నుంచి నాకు జిల్లాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. బోత్ స్టేట్స్, తెలుగు బోత్ స్టేట్స్. అసలు ఎందుకని నాకు ఇన్ని కాల్స్ వస్తున్నాయని చూస్తే గూగుల్లో ఫస్ట్ ప్లేస్లో నాదే ఉంది. తమిళనాడు తెలుగు అసోసియేషన్ కొడితే ఫస్ట్ ప్లేస్లో నాదే ఉంది. సో అందువల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వస్తారు. అక్కడ తమిళ్ తెలుగు స్టూడెంట్స్ మధ్యన సత్యభామ కాలేజీలో అప్పుడప్పుడు గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు వాళ్ళు ఏం చేస్తారు, గూగుల్లో సార్ ఈ విధంగా గొడవ జరుగుతుంది, మేము తెలుగు వాళ్ళని మమ్మల్ని చులకనగా చూస్తున్నాం అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం ఆ పంచాయతీ చూడవలసి వస్తుంది. తర్వాత కొంతమంది మ్యారేజ్ చేసుకుని వస్తుంటారు ఇక్కడికి. ఇక్కడ ఏదో హస్బెండ్ వైఫ్ గొడవలు చేస్తే వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోవడానికి మనసు రాదు. ఎవరైనా మాకు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు. లేడీస్ వచ్చి అంత త్వరగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త నాకు గొడవ జరిగిందని కంప్లైంట్ ఇవ్వలేరు. వీళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు గూగుల్లో చూసుకున్న అప్పుడు మా లేడీస్ని అంతా పంపి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక దాంపత్య జీవితం ఎలా ఉండాలి దాని గురించి చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని సేవ్ చేస్తాం. సో వాళ్ళు పేరెంట్స్ అంతా ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ చెప్తారు, సార్ పెద్ద విషయం మీరు సింపుల్గా సాల్వ్ చేశారు. సో అవన్నీ వినేటప్పుడు మాకు హ్యాపీ ఉంటుంది. ఈ సంస్థ పెట్టి ఇలాగా మన తెలుగు వారికి బోత్ స్టేట్స్, ఆంధ్ర అండ్ తెలంగాణ తెలుగు ప్రజలకి ఏదో ఒక రకంగా మనం ఉపయోగపడుతున్నాం, మన సంస్థ పెట్టినందుకు యూస్ఫుల్గా ఉండదని హ్యాపీగా అదొక సంతృప్తి ఉంటుంది. చాలా మంది సినిమా వాళ్ళు కూడా కొంతమంది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు సార్, మేము తెలుగు వాళ్ళమని తమిళనాడులో చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఈవెన్ ఈ గూగుల్లో కూడా మనం చూడొచ్చు సార్. హీరో విశాల్ గారు చూసారంటే ఆయన చెన్నైలో మాకులాగే బై బర్త్ చెన్నై పుట్టి పెరగడం, కానీ ఆయన తెలుగు వాడిని నొక్కి చెప్పడానికి చాలా ఆలోచిస్తారు. అసలు ఎక్కడ చూడలేదు మనం ఇంతవరకు. తెలుగుని చెప్పుకోడు, యాక్చువల్లీ తెలుగుని చెప్పుకోడు. ఆయనకి తెలుగు ప్రజలు సినిమా థియేటర్కి వెళ్ళి ఆయన సినిమా చూసి టికెట్ బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వాలి, కానీ అక్కడ చెన్నైలో తెలుగు వాడిని చెప్పుకోవడానికి కానీ తెలుగు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదైనా ఫంక్షన్ కార్యక్రమాలు వెళ్ళడం కానీ ఆయన ఇంట్రెస్ట్ చూపించడు. విశాల్కి కావాల్సింది ఆయన సినిమా 2 రాష్ట్రాల్లో సూపర్ హిట్ అవ్వాలి, కలెక్షన్ బాగుండాలి. అంతేగాని ఆయన యాక్చువల్లీ మేము కూడా చాలాసార్లు ఆయన్ని మీట్ అవుదాం అనుకుంటే తెలుగు అంటేనే దగ్గర రానివాడు, ఇంకేం మీట్ అవుతాం. సో ఆయనకి మా అడ్వైస్ చెప్పాలి. ఇంకా కొంతమంది ఉన్నారు సార్, మాకు తమిళ్ వచ్చు, మేము తమిళనాడులో ఉంటాం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. రామ్ చరణ్ గారు కావచ్చు, ఇప్పుడు బాలకృష్ణ గారు, నందమూరి తారక రామారావు గారు ఆయన చెన్నైలోనే ఉండేవారు కాబట్టి ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయినా కూడా తొందరగానే ఫిల్ అయిపోతాయి సీట్స్ అని. అంటే ఆ రేంజ్ లో తెలుగు పీపుల్ ఉన్నారు. బుక్ మై షోలోకి వెళ్తే బాలకృష్ణ గారు, ప్రభాస్ గారు, మన రామ్ చరణ్ తేజ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ఎవరైనా తెలుగు బిగ్ స్టార్స్ ది టికెట్ తీద్దామని బుక్ మై షోలోకి వెళ్తే దగ్గర 36-40 థియేటర్లు 1 వీక్ ఫుల్ అలా ఉంటుంది థియేటర్. అంటే మన తెలుగు ప్రజలు మన తెలుగు అభిమానులు నటుల్ని అంతలాగా ప్రేమిస్తారు. అయితే అక్కడ తెలుగు స్ట్రెంత్ గురించి మన వాళ్ళకి బిజినెస్ గానే చూస్తున్నారు, కానీ ఏదైనా ఒక ఫంక్షన్స్ కి మనం ఇన్వైట్ చేస్తే వెళ్ళడం కానీ, ఏదైనా ఒక ఈవెంట్లకి వాళ్ళ సినిమాలు మనం క్యూబ్కి అడిగినా కానీ చాలా ఇబ్బందులు అప్పుడు తెలుస్తుంది. సినిమాలోనే కొద్దిగా మంది హీరోలు రియల్ కష్టాలు పెడుతున్నారని చెప్పి అనుకుంటాం. వాళ్ళంతగా మన హీరోల్ని ఆదరిస్తున్నప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ఏదో ఒక మీటింగ్స్కి వెళ్ళి వాళ్ళతో కనిపిస్తూ ఇంటరాక్ట్ అవుతా ఉంటే ఆ ప్రేమాభిమానాలు ఇంకా కూడా. యాక్చువల్లీ మనం ఫోన్ చేసి తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ నుంచి ఫౌండర్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాం అంటే, ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జి గారు ఎన్వి రమణ గారే మనకి లెటర్ పంపారు ఆల్ ది బెస్ట్ చెప్తూ. మన అన్ని జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, చీఫ్ జస్టిస్ ఆయనతోనే మన ప్రశంసలు పొందుతాం, కానీ మన ఇక్కడ ఉన్న సినిమా ఇండస్ట్రీలతో మనం పోటీ పడలేం. అంటే వాళ్ళకి ఆల్వేస్ కమర్షియల్గానే థింకింగ్ ఉంటుంది, కానీ తెలుగు ప్రజలకి మనం ఏదో సపోర్ట్గా ఉందాం. అక్కడ తెలుగు సినిమా కూడా మీకు రిలీజ్ అయ్యేటప్పుడు చెన్నైకి ఒక డిస్ట్రిబ్యూటర్కి సేల్స్ చేస్తారు. ఇంత బిజినెస్ జరుగుతుంది అన్నప్పుడు ఏదైనా కష్టకాలంలో మనం కూడా తెలుగు సంస్థలు కలుద్దాం, వాళ్ళని పిలుద్దాం, మన వల్ల ఏదైనా సపోర్ట్ చేద్దాం అనేది ఉండదు. అవన్నీ ఉండాలని కోరుకుంటున్నాం. అదే సార్, మీకు డ్రగ్ అవేర్నెస్ అవార్డు వచ్చింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అవార్డు కూడా వచ్చింది. ఫ్యూచర్లో సేవారత్న అవార్డు కూడా మీరు అందుకోబోతున్నట్లుగా మాకు తెలిసింది. మీకు తమన్ గారి మదర్ కూడా ప్రశంసలు అందించడం జరిగిందని మాకు ఉంది. ఇంకా ఏమైనా ప్రముఖులు మీకు ప్రశంసించడం, మీకు బాగా గుర్తుండిపోయే ప్రశంసలు ఏమైనా ఉన్నాయా? అయితే
ఇప్పుడు డ్రగ్ అవేర్నెస్ అవార్డు మొన్న మైలాపూర్ డిప్యూటీ కమిషనరు మనకి ఆ మెరీనా బీచ్లో ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు నాకు సెలెక్ట్ చేసి మమ్మల్ని ఇచ్చారన్నమాట. ఎందుకోసం ఇచ్చారంటే మనకు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఈ ఐటీ బీటెక్ చేసేవాళ్ళు, ఎడ్యుకేషన్ పరంగా ఐటీ సెక్టర్లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఓఎంఆర్ రోడ్డు, సిరిసేరి, నావలూరు, ఈ పక్కన పోరూరు, అంబత్తూరు ఈ సైడ్లో అంతా చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళారంటే ఇది తమిళనాడా అని ఆశ్చర్యపోతారు. ఓ ఇది కూడా మన ఆంధ్ర తెలంగాణ లాగా తెలుగు వారు ఎక్కువ ఉన్నారే అనుకుంటారు. ఏ షాప్స్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే. అయితే ఈ స్టూడెంట్స్ కొద్దిగా మంది ఏం చేస్తున్నారంటే అక్కడ కొంతమంది చెడు సహవాసాలతో, ఇప్పుడు కూడా మీరు డిఎంకే ప్రభుత్వం మీద ఒక కార్యకర్త డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయ్యాడు, ఎస్కేప్లో ఉన్నారని వచ్చినాయి వార్తలు. సో అందువల్ల అక్కడ విచ్చలవిడిగా ఈ మధ్యన అమ్మకాలు జరుగుతున్నాయి. సో విద్యార్థులు ఎడ్యుకేషన్ మన తల్లిదండ్రులు అంత దూరం నుంచి పంపారే, మనం చదువుకోవాలి, మన ధ్యాస అంతా చదువు మీద పెట్టాలనేది ఉండదు. వాళ్ళు ఉన్ననా కూడా తిరిగే ఫ్రెండ్స్ ఈ సిగరెట్ కాలిస్తే నీకు చాలా బాగుంటుంది, ఈ డ్రగ్స్ తీసుకుంటే నీకు చాలా బాగుంటుంది, ఇవన్నీ నేర్పి వాళ్ళని చెడిపేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు వచ్చి ఏదో ఉద్ధరిస్తున్నారు అనుకుంటారు, వీళ్ళేమో ఇక్కడ చెడిపోతా ఉంటారు. అంటే అందరినీ చెప్పలా, ఇందులో ఒక కొంతమంది ఇలా జరుగుతుంది. మనం పోనీ వాళ్ళ పేరెంట్స్ని ఎవరిని కనిపెట్టి వెళ్ళి చెప్పామనుకోండి, వాళ్ళు ఎక్కడ డ్యామేజ్ అయిపోతారు, లేదా మా వాళ్ళు కాదు అని వాళ్ళు దాచుకుంటారు. వీళ్ళకి మా పేరెంట్స్ తెలిసిపోయిందే, మేము వీళ్ళు ఎక్కడన్నా తప్పుగా ఆలోచించి సూసైడ్ వరకు కూడా వెళ్ళవచ్చు. అందుకని దీన్ని మేము సీక్రెట్ గా కొంతమంది పోలీస్ సభ్యుడితోనే దగ్గరుండి వాళ్ళని పట్టించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి అవసరమైతే డీ అడిక్షన్ సెంటర్లో పెట్టి వాళ్ళని మార్చి మా వల్ల సపోర్ట్ చేస్తాం. ఇవన్నీ రికార్డు వెళ్ళి అందువల్ల మనకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. అదేవిధంగా మనకి ఢిల్లీలో కూడా కొంచెం మంది ప్రముఖులు మన సేవలు అయితే ఈ లాక్డౌన్ టైంలో విచ్చలవిడిగా చేసేవాళ్ళం, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా భోజనాలు అందించడం అని, వ్యాక్సినేషన్ వేయించడం అని, ఇక్కడి నుంచి వాళ్ళ ఊర్లకి గ్రామాలకి తరలించడం అని, ఈ విధంగా కార్యక్రమాలను చేసేవాళ్ళు. అన్ని నోట్ చేశారు. శ్రీకాకుళంలో కొన్ని పేపర్లో కూడా వచ్చింది, అప్పుడు నాకు పంపేవారు వాట్సాప్, బస్సులు పెట్టి పంపడం, ఈ ప్రాసెస్ తీయడం, ఇవన్నీ సేవలు అన్లిమిటెడ్గా చేసాం. అయితే ఏదో చేయాలని చేసేసాం, సేవ చేయాలి కదా ప్రజలకి. ఈ అవార్డులు గట్రా వస్తాయని ఎదురు చూడాలి. తర్వాత ఒకటొకటిగా వస్తున్నప్పుడు అప్పుడు అదే చెప్తారు కదా, బిడ్డ పుట్టినప్పుడు తండ్రికి గొప్పదనం ఉండదు, అది పెరిగి పెద్ద అయిన తర్వాత వాడు ప్రయోజకుడు అవుతే 10 మంది దగ్గర ప్రశంసలు పొందితే అప్పుడు ఆ తండ్రికి ఆనందం. ఆ విధంగా సంస్థ పెట్టినంత వరకు నాకు పెద్ద హ్యాపీ అనిపించలా. అది సక్సెస్ అయ్యి ఇప్పుడు ఒక అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు మనకు ఫోన్ చేసి వాళ్ళు ఏదన్నా అక్కడ కార్యక్రమాలు చేస్తే మనం హెల్ప్ అడగడం, అదేవిధంగా మనం ఏదన్నా చేసింది దాని వాళ్ళని అప్రిషియేట్ చేయడం ఎన్ని చేస్తున్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కోవిడ్ టైంలో సెలబ్రిటీస్ కూడా చాలా హెల్ప్ చేశారు. చిరంజీవి గారు డాక్టర్ గారికి కావచ్చు, చిరంజీవి గారు డాక్టర్ కోడంబొక్కలు ఉంటారు. అయితే వాళ్ళ ఇంట్లో సర్వెంట్లు రావడానికి కష్టం, అంటే బస్సెస్ లేవు, ట్రైన్ లేదు, ఫ్లైట్లు ఏమీ లేవు. సో వీళ్ళు నన్ను గూగుల్లో అక్కడ వాట్సాప్లో అక్కడ చూస్తారు కదా, ఆవిడ చిరంజీవి గారి ఇంట్లో వాళ్ళ అమ్మాయి గారి ఇంట్లో సర్వీస్ చేయడానికి ఎవరు లేరు, చాలా కష్టపడుతున్నారంటే ఇమీడియట్గా మా కారుతో వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ ప్లేస్లో నేను డ్రాప్ చేయడం జరిగింది. అదే సెలబ్రిటీస్ చాలా మంది గూగుల్లో చెక్ చేసుకుని వస్తారు, నేను చాలా మంది పేర్లు చెప్పలేను. అయితే ఒక మన సోదరుడు ఏమో బేవర్స్ అనే సినిమా ఉంటుంది, ఇప్పుడు సోదర కూడా రాబోతుంది, మన సంజోస్ అని, సంపూర్ణేష్ బాబు గారు కూడా అందులో యాక్ట్ చేస్తున్నారు. ఆ సోదర సంజోస్ ఇలాగే గూగుల్లో చూసుకుని నాకు ఫోన్ చేశారు. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్లోకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, అది వర్క్ ఒకటి జరుగుతులేదు సార్, సినిమాకి నాకు రైట్స్ ఇస్తానన్నారు, అది డబ్బులు రిటర్న్ ఇస్తలేదు, రైట్స్ ఇస్తలేదు, కొంచెం మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారంటే ఇమీడియట్గా మా టీంని పంపి ఆపోజిట్ పార్టీ ఆ సురేష్ రవిని ఉంటాడు, ఆయన కూడా ప్రొడ్యూసర్ కమ్ హీరో, ఇతను ప్రొడ్యూసర్ కమ్ హీరో సంజోష్. సో ఇమీడియట్గా నేను ఆయనకి ఆ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. రైట్స్ కావాలంటే మనీ పే చేయాలంటే, అంటే సినిమా ప్రపంచం వేరు కదమ్మా, వాళ్ళు బిజినెస్లు ఉంటాయి, ఒక సినిమా రైట్స్ కొంటారు, అదేవిధంగా వీళ్ళు రైట్స్ అమ్ముతారు, సినిమా రీమేక్ ఉంటుంది, ఓవర్సెస్ ఉంటుంది, బయట రాష్ట్రాల్లో అమ్మేది ఉంటుంది, అది ఒక ప్రపంచం, అది స్టడీ చేయాలంటే దానికి ఒక సపరేట్గా ఒక ప్రపంచం, ఒక బుక్ చదవాలి మనం. సో అందువల్ల మన దగ్గరికి హెల్ప్ అని వచ్చేటప్పుడు మన దగ్గర అన్ని రకాల జనాలు, ఇప్పుడు మా సంస్థలో కూడా ఒంటరిగా ప్రయాణం స్టార్ట్ చేసినప్పటికీ ఒక అడిషనల్ ఎస్పీ, ఒక ఎక్స్ డీజీపీ, వీళ్ళందరూ కూడా మనకి సపోర్టర్స్గా వచ్చారు. వచ్చి మన ఈ సంస్థ ఇంత గ్రాండ్గా సక్సెస్ ఉండడానికి
మనం చేస్తున్న సేవలు, దాన్ని చూసుకుని వచ్చే సపోర్టర్స్ ఎన్ని పెట్టుకుని మనం ముందుకు పోతున్నాం. సపోర్ట్ వల్ల మీకు కొంచెం హెల్ప్ అన్న అవుతుంది. సార్, తమన్ గారి మదర్ గారు కూడా మీరు చేసే సేవలకి ప్రశంసలు అందించడం జరిగిందని మేము విన్నాము. ఇంకెవరన్నా ప్రముఖుల నుంచి మీరు ప్రశంసలు అందుకోవడం జరిగిందా సార్? మీకు బాగా గుర్తుండిపోయేది ఏమైనా సంఘటనలు ఉన్నాయా? యాక్చువల్లీ మాది 5 గ్రూపులు ఉన్నాయమ్మా. ముందు 256 ఉండేది వాట్సాప్ గ్రూప్ లిమిట్. ఇప్పుడు అది కొంచెం పెంచారు. అందువల్ల మాకు ఒక గ్రూప్ లో 500 అబౌవ్ ఉంటారు. 5 గ్రూపులు ఉన్నాయి మాకు. ఎవరు ఉంటున్నారు, ఎవరు విఐపీలు, ఎవరు నార్మల్ ప్రజలు మాకు తెలియదు. ఒకసారి మా ఫ్రెండ్ ఒక ఆమె నెంబర్ ఇచ్చి ఈమెతో మాట్లాడండి, ఏదో హెల్ప్ కావాలంట అని ఫోన్ చేశారు. చేస్తే నేను మాట్లాడా, ఏదో ఏం హెల్ప్ కావాలంటే వాళ్ళు ఏదో ఇంటి రెంట్ విషయంలో ఏదో ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు ఈ విధంగా దేవరకొండ రాజును మాట్లాడుతున్నానమ్మా అని చెప్పాను. అంటే సార్, నేను తమన్ గారు వైఫ్ తీశారు ముందు, మా అత్తగారికి ఇస్తున్నాను సార్ అని చెప్పి ఇచ్చారు. నమస్తే అమ్మా. సార్, దేవరకొండ రాజు గారు, నేను మీకు చాలా ఫ్యాన్ సార్, మీ గ్రూప్ లో పెడుతున్న ప్రతి కార్యక్రమం నేను చూస్తుంటాను, చాలా అద్భుతంగా మీరు చేస్తుంటారు అంటుంటే నాకు ఆశ్చర్యమైంది. ఇటు తమ్మన్ గారు అమ్మగారు మన గ్రూప్ లో ఉన్నారా? అప్పుడు నేను చూస్తే అవును ఉన్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా అన్నాను. ఏదో చెప్పారు, అది ఓకే అన్నాను. అదేవిధంగా మరి తమ్మన్ గారు అమ్మగారిని తెలిసిన తర్వాత మరి ఆయన కావాలని అడగకుండా ఉన్నాం కదా. అప్పుడు గుంటూరు గారు సినిమా ప్రమోషన్స్ లో ఆయన దాంట్లో బిజీగా ఉన్నారన్నారు. నెక్స్ట్ కార్యక్రమాన్ని కంపల్సరీగా సార్ని పిలుస్తానమ్మా, మీరు రావాలంటే తప్పకుండా వస్తాము అని చెప్పారు. అయినా ఇప్పటికీ ఆయన తమ్మన్ గారు చెన్నైలోనే సెటిల్ అంట. ఆ విషయం నాకు ఆ రోజే తెలిసింది. ఇలా ప్రముఖులు, తెలుగు ప్రముఖులు, సీత గారు అక్కడే చెన్నైలో ఉంటారు, యాక్టర్ సీత గారు. తర్వాత మన భానుప్రియ గారు అక్కడ ఉంటారు. మన వాణిశ్రీ గారు ఈ యాక్చువల్లీ తమిళనాడు తెలుగు పీపుల్ రిజిస్ట్రేషన్ ఐజీ గారితో మాట్లాడి మీకు అప్రూవల్ చేసేసానని చెప్పి బయటకు రాగానే ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తుందే వాణిశ్రీ గారు. కంగ్రాచులేషన్, చాలా హ్యాపీ అయిపోయింది. అంత పెద్ద సెలబ్రిటీ రాగానే గుమ్మం దగ్గర ఉన్నారు. ఆమె నన్ను ఒకేసారి నన్ను పిలిచారన్నమాట. అంటే అప్పీల్కి వెళ్ళాం. ఆమె ఆ నేమ్ ఇవ్వనంటే అప్పీల్కి వెళ్తే సక్సెస్ అయ్యింది. ఫస్ట్ విషెస్ కంగ్రాచులేషన్ చెప్పేది వాణిశ్రీ గారు. అదేవిధంగా తెలుగు ప్రముఖులు నటులు అంటే ఇప్పుడు మీరు రాధారవి గారు చూసారంటే రాధిక గారు అన్నయ్య, రాధారవి గారు కూడా చాలా సినిమాలో విలన్ గా కూడా చేస్తుంటారు, తెలిసింది లేదు. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళినా నేను తెలుగు వాడినే, మా నాన్న తెలుగువాడే అని చెప్పి గర్వంగా చెప్తుంటారు. ఇవన్నీ మాకు హ్యాపీ అనిపిస్తుంది అలా చెప్తున్నాను. సార్, మీ సేవలు తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజల వరకైనా, తమిళనాడులో తమిళ పీపుల్ కూడా మీరు చేస్తా ఉంటారా సార్? మంచి ప్రశ్న అడిగారు. అయితే ఏడీఎంకేలో ఉండేటప్పుడు తెలుగు వారికి అన్యాయం జరిగిపోతుందని చెప్పి నేను తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ స్టార్ట్ చేశా. ఇది ఈ సొసైటీ స్టార్ట్ చేసి సేవలు, ఈ అన్నదానాలు, ఈ ప్రొవిజన్స్ ఇవన్నీ ఇస్తున్నప్పుడు, ఈ వాట్సాప్లో యూట్యూబ్లో అన్ని రెగ్యులర్గా అవుతున్నప్పుడు అక్కడ ఉండే తమిళ పీపుల్ కూడా వచ్చారు. మేము గురుగారు, మేము ఏం పాపం చేసాం, మాకు ఎవరా, మేము కాదా, మమ్మల్ని కూడా కలుపుకోండి. అదేలాగా మా తమిళనాడులో ఉన్న పెద్దలు కూడా అడ్వైస్ చేశారు. మీరు పుట్టింది చెన్నై, పెరిగింది తమిళనాడు, మొదటంగా తెలుగు ఉండొచ్చు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కదా, మీరు పొలిటీషియన్ ఉండేటప్పుడు మరి అందరికీ చేయాలి కదా, ముందు వీళ్ళని సాధిద్దాం, తర్వాత వాళ్ళు కలుపుకుందాం అనుకున్నా, కలిపేసేనా అన్నారు. వెంటనే ట్రస్ట్ డీడ్ తీసా, అమెండ్మెంట్ వేసా, ఆల్ ఓవర్ ఇండియా తెలుగు అండ్ తమిళ్ అని యాడ్ చేసేసా. అంటే 80% మన తెలుగు వాళ్ళకే వర్క్ చేస్తాం, ఈ 20% హెల్ప్ అని వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి సో ఫుల్ఫిల్ చేద్దామని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చూసారంటే 2018లో తెలంగాణ తమిళ సంఘం ఉంది, వాళ్ళు నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. వాళ్ళకి మనం సపోర్ట్ ఉంటున్నాం, అక్కడ ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తున్నాం, ఇక్కడ ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తున్నాం. సో నాకు అనిపించింది మనకు 2 కళ్ళలో ఏ కళ్ళు ముఖ్యం అంటే 2 ముఖ్యం. అందువల్ల అది వేళగా 3 కోట్ల మంది అక్కడ తమిళనాడులో పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇదే ప్రశ్నకు సమాధానం. పుట్టింది తమిళనాడు, పెరిగేది తమిళనాడు, మదర్ టంగ్ తెలుగు. సో రెండిట్లో ఏది ముఖ్యం అంటే 2 ముఖ్యమే. అందులో 2 కళ్ళు. వాళ్ళు ఏమంటారంటే నగయం సదయం, అంటే లోపల దుమ్ము పైన మాంసం ఎలాగో కలిసి ఉంటుందో మన తెలుగు వారం తమిళ వారం అలా కలిసి ఉండాలి అనేది వాళ్ళు కూడా. రాజకీయంగా ఏవో మాట్లాడుకుంటారు ఇప్పుడంటే ఓకే సార్, మరి ముందు నుంచే అది ఉంటే ఇట్లాంటి సంస్థలు వచ్చే అవసరం రాదు కదా. మరి తెలుగు వాళ్ళకి అన్యాయం జరగబట్టే కదా మీరు ముందుకొచ్చారు. మీకు 1953కు ముందు ఇంకా ఎక్కువ ఉండేది. అంటే పొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు కోల్పోయేదాకా ఉండి అలా సాధించుకున్నదే మన ఆంధ్రప్రదేశ్. అదే ఇప్పుడు తర్వాత ఏమైందంటే
అక్కడ తమిళ వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉండేది. ఫస్ట్ సీఎం మన తెలుగు ఆయనే, ఫస్ట్ కమిషనరు మన తెలుగు ఆయనే. ఇప్పటికీ తెలుగు రోడ్లు, తెలుగు స్ట్రీట్లు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, తెలుగు మూలాలు. వాటిని ఎంతో చెరుపుదామని చూస్తారు కానీ అది కుదరదు కదా, అన్ని పాతిపోయి ఉన్నప్పుడు అవి కుదరదు. అందుకని ఇప్పుడు మనం ఏంటంటే దాంట్లో ఫస్ట్లో నేను తెలుగు సొసైటీ కార్డు చూపించగానే పెద్దగా కేర్లెస్గా ఉండేవారు కొంతమంది. ఈ 5 years చేస్తున్న వర్క్ చూసి సార్ ఒకరుగా మరి తెలుగు అనగానే గుర్తింపే లేదు కదా. అవును, ఇప్పుడు దాన్ని డెవలప్ చేస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు బీజేపీలో కానీ, కాంగ్రెస్లో కానీ, డిఎంకేలో కానీ, అంటే ఏడీఎంకేలో కానీ వీళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానించడం జరుగుతుంది. అంటే మన దగ్గర స్ట్రెంత్ పెరుగుతుంది. మన దగ్గర ఇంటర్వ్యూలు కూడా ఇంతకుముందు గతంలో తమిళ్లో తీసిన వాళ్ళందరి దగ్గర ఒకటే చెప్తున్నాం, మాకు 3 కోట్ల మంది జనాభా ఉన్నారని చెప్పేటప్పుడు ఇప్పుడు ఆకర్షణీయంగా అంటే ఆ పదాన్ని ఎత్తి చెప్పేవాళ్ళు లేక జనానికి విలువ తెలుస్తుంది. మీకు తిరుపతిలో మీకు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఏదైతే జనం అంతా రాయలు కర్రలు అన్ని తీసుకుని మన తెలుగు ప్రాపర్టీల మీదకు గొడవకు వచ్చారో ఆ టైంలో మేము ఇచ్చిన ఒకే నినాదం ఏంటంటే తెలుగు గంగా ప్రాజెక్ట్ గురించి వివరంగా చెప్పాం. అంటే చెన్నైలో మీకు నీటి కొరత ఎక్కువ, ఎండాకాలం వచ్చిందంటే వర్షాలు ఉండవు, వాటర్ ఉండదు, వాళ్ళు కష్టపడతారు, ట్యాంకులు లారీల దగ్గరికి పరిగెడతారు బిందులు పట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళంతా. మనకి తెలుగు గంగ లేకపోతే ఇంకా కష్టపడిపోతారు. అప్పుడు ఆ వాటర్ గురించి ఎత్తి చెప్పడంతో వాళ్ళకి మైండ్కి ఎక్కి వద్దులే, మనకి ఆల్రెడీ కర్ణాటకతో కావేరీ గొడవలు ఉన్నాయి, మళ్ళీ కృష్ణ గొడవలు మనకి ఎందుకులే అని చెప్పి కొంచెం సైలెంట్ అవుతారు. అంటే మనం ఎత్తి చెప్పాలి. వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు తమిళనాడు అనేది తమిళ్ ఓనరు, తమిళ్ పారంపర్యం, జల్లికట్టు ఇవే అంటారు. అప్పుడు మనం ఎత్తి చెప్పాలి, అరే నాయన మేము 1953 వరకు అంతా ఒకటి ఉమ్మడి స్టేటే, మీరు రాజకీయంగా మీరు ఏదో మాటలు గొడవలో జరిగిన విడిపోయినాయి, అది వేరే విషయం, భాషాపరంగా విడిపోయాం, అలారు ఇండియన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, చెప్పేవాళ్ళు ఉండాలి. అందుకని ఆ చెప్పే స్థానానికి మనం చేరుకున్నప్పుడు ఈ తమిళనాడు తెలుగు పీపుల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. నువ్వెందుకు తెలుగు భజన చేస్తావు, అది మొదలు కదా సార్, మీరు చెప్పే స్థాయి పెరిగింది కాబట్టి. ఇంకో విషయం కూడా చెప్తున్నామా, ఒక వ్యక్తి అదే అన్నాడు, నీకెందుకు ఈ తెలుగు భజన, ఇక్కడేమో కులాలు మతాలు అని కొట్టుకుంటా ఉంటారు, నువ్వు ఏడీఎంకేలోనే రాజులా ఉంటున్నావు, అక్కడే ఉండు, నువ్వెందుకు మళ్ళీ ఇక్కడ నువ్వు ఈ బురదలోకి వస్తున్నావు అన్నారు. ఇప్పటిదాకా ఒక 150 ఫ్యామిలీలకి హెల్ప్ చేశా తెలుగు సంస్థ పెట్టుకుని ఈ ఒక 5 months లో. ఇంకా నన్ను వదిలితే 150,000 ఫ్యామిలీలు కూడా చేసే అవకాశం నాకు ఉంటుంది. సో అందువల్ల నాకు రెవెన్యూ కూడా ఏదో రకంగా నా బిజినెస్లు బాగుంటాయి, రియల్ ఎస్టేట్ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తుంటా, అందులో ఇన్కమ్ వస్తుంటుంది కాబట్టి ఇన్కమ్ మా తాతలకు సంబంధించిన ఆస్తులు ఏవో ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్స్ కూడా వస్తుంటాయి కాబట్టి నాకు రన్ అయిపోతుంది, నాకేం ప్రాబ్లం లేదు. సో ఆ వ్యక్తి నన్ను ఎవరైతే ఎగతాళి చేశాడో ఈ 2 years తర్వాత ఆటోమేటిక్ ఏదో మొబైల్ చేంజ్ చేసాడు, ఆయన నెంబర్ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసాడు, వాట్సాప్ గ్రూప్ నుంచి. మళ్ళీ నాకు ఫోన్ చేసి నీ గ్రూప్లో నన్ను జాయిన్ చేయమని అడుగుతున్నాడు, రిక్వెస్ట్ అడుగుతున్నాడు. సో అంత గ్రాండ్గా ఇలా అంటే నేను ఒక సెలబ్రిటీని కాదు, ఐఎమ్ నార్మల్ పర్సన్. ఈ మధ్య కాలంలో వెళ్తుంటే నాతో ఫోటోలు తీసుకోవడానికి సార్ దేవరకొండ రాజు గారు కదా అనడం, ఇవన్నీ నాకు చాలా హ్యాపీ. అంటే మనం చేస్తున్న కార్యక్రమాలు కొన్ని ఫంక్షన్లకు వెళ్తా, ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, మనకు తెలిసిన వాళ్ళు పెద్దగా ఉండరు కదా అని నారగమ్మలకి వెళ్తుంటా, తీరా చూస్తే అక్కడ ఒక 10-20 మంది రౌండ్ అప్ చేసేస్తున్నారు, చాలా హ్యాపీ. గొప్ప విషయం సార్ అది. మీరు సేవనే ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఆ ప్రాంతం ప్రజల తమిళ తెలుగు చూడకుండా మీరు స్టార్ట్ చేయటం అయితే తెలుగు ప్రజల కోసం మొదలు పెట్టినా కూడా తమిళ వాళ్ళని కూడా మీరు వివక్ష చూపించకుండా మీ ఎజెండా సేవగా ముందుకు సాగుతున్నారు. మన హనుమాన్ జంక్షన్కి వెళ్ళాము, గుంటూరు అదే విజయవాడ దగ్గరలో హనుమాన్ జంక్షన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ మనకు బ్యానర్లు పెడుతున్నారు, దేవరకొండ రాజు గారికి ఆహ్వానం అని చెప్పి. తెనాలికి వెళ్ళి అక్కడ ఒక ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకుని ఫోటో స్టేటస్లో పెట్టా. ఈ విధంగా తెనాలి చుట్టుపక్కల గ్రామంలో ఆ చింతలపూడి ఆ ఏరియా అంతా, ఆ గ్రామం నుంచి అంతా చాలా మంది ఫోన్లు నాకు, సార్ మా ఊరు పక్కనే అంటే ఒక్కొక్క ఊరికి వెళ్ళినప్పుడు నా ఫోటో ఆ ఊరు పేరు పెట్టి పెడితే ప్రతి ఊర్లో మనకి చాలా మంది అభిమానులు వస్తున్నారు. సో దాన్ని అలా ఇంక్రీజ్ చేసుకుంటూ మన వల్ల అయినా సపోర్ట్ తెలుగు ప్రజలకు చేయాలనేది నా కోరిక. అదే సార్, చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కూడా ఇదంతా. మీకు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు సార్? భగవంతుడి దయ వల్ల ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే 2019 నుంచి ఈ తెలుగు సబ్జెక్ట్ మీద మనం పోరాడుతూ ఇప్పుడు 2024కి వచ్చాం. 23 నుంచే కొంతమంది
ఇప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ మినపగుళ్ళని మన చెన్నైలో ఒక తెలుగు ప్రముఖ పారిశ్రామికవేత్త ఉంటారు, బెల్లంకొండ శివప్రసాద్ గారిని. ఆయన చూసి రాజు గారు మీరు బాగా చేస్తున్నారు, రండి మా సపోర్ట్ చేస్తాను. ఆయన కూడా ఎడ్యుకేషన్కి ఎవరన్నా అంటే నన్ను చాలా మంది హెల్ప్ అడుగుతుంటారు కదా, మా పాప డిగ్రీ చదువుతుంది, ఫీజు కట్టక ఎగ్జామ్ రాయడానికి కష్టపడుతున్నారు, ఇలాంటివి ఏమన్నా ఉంటే నాకు చెప్పకుండా వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు స్కాలర్షిప్ కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భగవంతుడి దేవాలయం మంది నాట్ ఓన్లీ చెన్నై, తెలంగాణ, తమిళనాడు మాత్రం కాకుండా యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇక్కడ నుంచి కూడా ఫోన్ చేసి సార్ ఇక్కడ కూడా తెలుగు సంస్థ పెట్టండి మీరు, మన తెలుగు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అడుగుతున్నారు. సరే ఇప్పుడు ఒంటరిగా ఈ పోరాటాన్ని స్టార్ట్ చేశా, కొద్దిగా సపోర్టర్స్ అంతా ఎక్కువ వస్తే దాన్ని ఇంకా పెద్ద లెవెల్కి మనం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ తర్వాత భగవంతుడు దయ చూడాలి, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందని చూడాలి. ఇది ఎక్స్పాండ్ అవుతుంది కదా, అవును, మీకు సపోర్ట్ కూడా చాలా అవసరం. వస్తారని నమ్మకం అయితే గట్టిగా ఉంది. స్టార్టింగ్ లో అయితే ఈ సంస్థ ఒక 10-15 సంవత్సరాలు అవుతుందిలే డెవలప్ అవడానికి, మెల్లగా పోదాంలే అనుకున్నా, కానీ ఇంత త్వరగా మనకి సక్సెస్ వస్తుందని నేను భగవంతుడి నన్ను చేపట్టుకుని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క మూమెంట్ ఈ ఢిల్లీ నుంచి ఫోన్ రావడం ఏంది, అక్కడ అవార్డు ఇవ్వడం, అంతే కదా, ఈ డిప్యూటీ కమిషనర్ పిలిస్తే వాళ్ళ అవార్డు ఇవ్వడం, ఇలాగా ఒక్కొక్కరు పిలిచి చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం చేస్తున్న సేవలో ఇంకా కొంచెం తృప్తిగా పెరిగి, నా భార్య కూడా నాకు చాలా సపోర్ట్ గా ఉంటారు. మా పాప 9th స్టాండర్డ్ జరుగుతుంది, ఆమె కూడా సపోర్ట్ గా వస్తుంది. బాబు 7th స్టాండర్డ్. ఏ కార్యక్రమాలు జరిగినా వాళ్ళని కూడా పెట్టుకుంటాం. మన తెలుగు ప్రజలకి నాట్ ఓన్లీ ఈ సర్వీస్ మాత్రం కాకుండా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా మనం చేస్తుంటాం. మూవీ స్క్రీనింగ్, ఏదైనా కొత్త సినిమాలు వస్తే స్క్రీనింగ్ ఇవ్వడం, అరౌండ్ ఒక 1000 పీపుల్ అన్నా మనకి వస్తారు. మూవీ స్క్రీనింగ్ చేస్తుంటాం, ఉగాది సెలబ్రేషన్ చేస్తాం, సంక్రాంతి, కార్తీక మాసం, అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. తెలుగు రాష్ట్రం ఒక చెన్నైలో ఉంటున్నాం, తెలుగు వాళ్ళంటే 1-to-1 కలిసేటప్పుడు వాళ్ళు ఒక హ్యాపీ, పెళ్ళిళ్ళు సంబంధాలు మాట్లాడుకుంటారు, బిజినెస్లు మాట్లాడుకుంటారు. సడన్గా వస్తారు, సార్ మీ వల్ల నాకు ఒక 5 lakhs లాభం వచ్చింది సార్, ఎలా అంటే ఇంటీరియర్ వర్క్ వచ్చింది సార్, నేను అందులో సంపాదించాను. సరే ఓకే, సర్వే జన అవును, సర్వే జన సుఖిన అనుకుంటూ పోతూ ఉంటా. అదేవిధంగా మనకి చెన్నైలో ఒక 20 సంస్థలు దాకా ఉన్నాయి. వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళ కమ్యూనిటీ ఆ బేస్లో పోతుంటారు. మనది ఒకటే అంటే ఆల్ ఇన్ వన్, అందరినీ కలుపుకుంటూ ముందుకు పోవాలి అన్న నేపథ్యంతో వెళ్తున్నాం కాబట్టి స్టైల్. అదే మాకు ఫీమేల్ కూడా చాలా మంది జాయిన్ అవుతారు. ఒక కార్యక్రమం పెట్టామంటే ఒక 500 పీపుల్ వస్తున్నారంటే అందులో 300 ఫీమేల్ ఓరియంటెడ్ గానే ఉంటారు. సార్ ఇంతమంది లేడీస్ అంతా ఎక్కడ రారు సార్ సంస్థకి, మీ సంస్థకి వస్తారు అంటే మన అన్ని మంచి కార్యక్రమాలు అన్ని చూస్తున్నారు కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్తే సేఫ్టీ అండ్ ఆల్సో ప్లస్ గా ఉంటుందని వాళ్ళ సేఫ్టీ ఫీల్ అయితే ముందుకు రావడం కూడా జరుగుతుంది. పి సుశీల గారు, భాను చందర్ హీరో గారు, ఆయన సంపునీస్ బాబు, వీళ్ళంతా మన సంస్థకు వచ్చున్నారు. ఎల్లారీశ్వరి గారు సింగర్, ఫేమస్ సింగర్ ఎల్లారీశ్వరి గారు. ఇవన్నీ మీరు రాజు దేవరకొండ యూట్యూబ్ లో మొత్తం అన్ని 150 వీడియోలు ఉంటాయి. అంటే ఈ కార్యక్రమాలు చేసినవి, వెల్ఫేర్ చేసినవి అన్ని అందులో ఉంటాయి. సార్ ఇందాక మీ భార్య పిల్లలు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారని చెప్పారు, వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరదలు వచ్చినాయి, ఫుడ్కి కష్టపడుతున్నారంటే మనం అక్కడ ఫుడ్ అంతా అరేంజ్ చేసి తీసుకెళ్తాం. వీళ్ళు వచ్చి ఒక ప్లేట్లు అందించడము, లేదంటే ఒక అరటిపళ్ళు ఇలాంటి స్వీట్స్ ఉంటాయి అవి పంచి పెట్టడము, ఇలా నాకు సపోర్ట్గా ఉంటారు. సపోర్ట్గా ఉంటారు. నిజంగా సమాజంలో ఇలాంటి సేవలకి ముందుకు వెళ్ళాలంటే ఇంట్లో మన కుటుంబ వ్యవస్థలో సపోర్ట్ చాలా అవసరం సార్. ఈ మధ్య కార్యక్రమాలు ఎక్కడికి వెళ్ళినా నన్ను పొగిడేది కన్నా మా భార్యను ఎక్కువ పొగుడుతున్నారు. అంతే కదా సార్, ఇప్పుడు ఇంట్లో ఆవిడుండి మన డబ్బులు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగితే మీరు కూడా ఏం చేయగలుగుతారు? ఇంట్లో ఆ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం సార్. అలాగే మీరు చాలా కేసులు డీల్ చేశారు సార్, వాటిలో చాలా ముఖ్యమైనవి కొన్ని ఏమన్నా ఉదాహరణకు మాకు చెప్పండి. చాలా చేశా, మీకు మేము చెప్తా పోతా బుకే రాయాలి, నాకు తెలిసిన హైలైట్లు చెప్తా. కొన్ని ముఖ్యమైనవి చెప్పండి. ఒక అబ్బాయి చెన్నైలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. అమ్మాయి పేర్లు చెప్తే బాగోదులే. మ్యారేజ్ చేసుకుని ఇల్లరికి అల్లుడుగా నేను ఉంటాను. భీమవరానికి చెందిన అబ్బాయి, శివదేవుని చిక్కాల ఊరు పేరు వరకు చెప్పేస్తా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకూడదు. ఆ గ్రామానికి వ్యక్తి వస్తున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. చెన్నైకి ఆంధ్రాకి ఎప్పుడు ఏ కమ్యూనికేషన్ ఉంటానే ఉంటుంది. తమిళ వాళ్ళు తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, తెలుగు అబ్బాయిలు తమిళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అన్ని మిక్సింగ్ అయిపోయింది. చాలా వరకు కలిసిపోయారు.
అందువల్ల ఇప్పుడు ఏదో తెలుగు వేరు తమిళ వేరు అంటారు కానీ చాలా మంది నా అమ్మగారు తెలుగు మా నాన్నగారు తమిళ్ అంటారు, మా నాన్నగారు తెలుగు మా అమ్మగారు తమిళ్ అంటారు. అందువల్ల వాళ్ళు కూడా రెడీ టు మ్యారీ విత్ ఎనీ తమిళ్ తెలుగు మిక్సింగ్ పెళ్లి చేసుకోవడం కూడా నన్ను కూడా చాలా మంది అడుగుతారు. మంచి అమ్మాయి తమిళ అమ్మాయి అయినా పర్లేదు, మంచి అబ్బాయి తమిళ అబ్బాయి అయినా పర్లేదు చూడండి అని అడుగుతుంటారు. అలాగా అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని నేను ఇల్లరికి అల్లుడుగా ఉంటాను. అమ్మాయి కొంచెం హ్యాండిక్యాప్ ఉంటే పెళ్లి చేసుకున్నాడంటే వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాండిక్యాప్ కదా వస్తున్నాడు పెళ్లి చేసుకున్నాడు. సరే ఓకే ఇల్లరికి అల్లుడుగా పెళ్లి చేసేస్తున్నారు. 2 months అవుతుంది. ఈ లోపు నేను బిజినెస్ చేస్తాను, నాకు కొంచెం గోల్డ్ లోన్ తీసుకోవాలి, గోల్డ్ ఇస్తే బాగుంటుందని చెప్పి గోల్డ్ తీసుకుంటున్నాడు. సరే అల్లుడు తీసుకొని ఇస్తున్నారు. ఇది తీసుకుని వచ్చేసి ఇక్కడ అమ్మేస్తున్నాడు. అమ్మేసి తమిళనాడు నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ భీమవరంలో అమ్మేస్తున్నాడు. అమ్మాయి తమిళనాడు అమ్మాయి. వీళ్ళు 4 months అవుతుంది రాట్లా. తీరా చూస్తే అల్లుడు పోలీస్ కేసులు వెళ్ళాలి, ఏం చేయాలో అర్థం కావట్లా. అమ్మాయి హ్యాండిక్యాప్ నా దగ్గరికి వచ్చేసారి ఇది పరిస్థితి, మా అల్లుడు వెళ్ళిపోయాడు, ఏం చేయమన్నారు అంటే మొత్తం హిస్టరీ చెప్పారు. వాళ్ళకి ఏమన్నా సొంత ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయన్నారు. సో డోంట్ వరీ నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇమీడియట్గా అమ్మాయి దగ్గర నుంచి అన్ని వివరాలు తీసుకుని నేను డీజీపీ ఆఫీస్కి మెయిల్ పెట్టా. నాది తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ, నేను 3 స్టేట్లకి వర్క్ చేస్తున్నాను తెలుగు వాళ్ళకి, అందువల్ల ఈ అమ్మాయికి ఇలా అన్యాయం జరిగింది, నేను వస్తున్నానంటే నాకు సపోర్ట్ కావాలి కదా, ఈ విధంగా ఈ ఊర్లో జరిగిందని చెప్పి మెయిల్ పెట్టా. వెంటనే ఎస్పీ ఆఫీస్ ఏలూరులో ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, మీరు రండి సార్ అబ్బాయిని పిలిపించి స్పందించారు. ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి అక్కడ సిఐ గారిని కలిసి వాళ్ళని రప్పించి అన్ని చూసి ఈ టోటల్ ప్రాసెస్ చూసి ఆ సిఐ గారు ఆశ్చర్యపోయారు. సార్ మేము ఎన్నో కేసులు చూసాం, ఎంత చక్కగా మీరు తెలివిగా ఒక డీజీపీకి పంపడం, ఆ డీజీపీ ఎస్పీకి పంపడం, ఎస్పీ వీళ్ళని పిలిపించడం, వీళ్ళకి చేసిన తప్పుని వివరంగా మీరు చెప్పడం, అది విన్న వాళ్ళు ఎక్కడ జైలుకి వెళ్ళిపోతే కష్టం వాళ్ళు ఇస్తానని ఒప్పుకుని రాసి ఇచ్చారు. మాటలతోనే అయిపోయింది. అంతే ఇది జరుగుతుంది అని చెప్తేనే సగం సొల్యూషన్స్ అయిపోతాయి. ఇప్పుడు ఏదన్నా ఒక సంఘటన జరిగిందంటే వాళ్ళు దేనికైనా రెడీగా ఉండి కొంతమంది ఉంటారు, కొంతమంది వివరంగా నువ్వు ఈ తప్పు చేసావు, ఈ సెక్షన్స్ పర్యవసానాలు తెలియజేస్తారు, దాన్ని వివరంగా చెప్పితే సగం సొల్యూషన్స్ అయిపోతాయి. ఇంకో అమ్మాయి కూడా బెంగళూరులో జాబ్ చేస్తా ఉన్నింది, కడపకు చెందిన అమ్మాయి. అబ్బాయి వచ్చి మ్యారేజ్ చేసుకుంటాను నేను అంటే సార్ ఓకేనా, ఇద్దరు కలిసి ఒక 6-7 నెలలు ట్రావెల్ చేస్తున్నారు. తీరా చూస్తే అమ్మాయిని వదిలేసి వాడు చెన్నై వచ్చేస్తున్నాడు, చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. అన్ని ఇంక పెళ్లి చేసుకుంటానంటే ఇంకా అమ్మాయి కూడా అన్ని ఓకే కదా. అప్పుడు ఇక్కడికి వస్తున్నాడు, ఎక్కడికి చెన్నై వచ్చేసి జాబ్ చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంది, మ్యారేజ్ చేసుకుందాం కదా. నేనేదో అక్కడ నువ్వు ఫ్రెండ్లీగా ఉన్నావు, నేను టైం పాస్ చేసా, నాకు మ్యారేజ్ చేసుకుని ఇంకో గర్ల్ ఉందని చెప్పి ఆ ఫోటో పెట్టి నువ్వేం చేసుకుంటే చేసుకోను అని చెప్పేసి అమ్మాయిని కేర్లెస్ చేశాడు. ఈ అమ్మాయికి భాష రాదు, చెన్నై అలవాట్లేదు, ఏం చేయాలి అర్థం కదా. గూగుల్లో ఫోన్ చేసి సార్ దేవరకొండ రాజు గారా ఈ విధంగా నాకు అన్యాయం జరిగింది, నువ్వు ఎవరైనా నాకు కష్టం నాకు హెల్ప్ అంటే నా వల్ల కుదరదు, నా వల్ల కాదు అన్న మాటలు నాకు రావు. బై బర్త్ నా సక్సెస్ కూడా అది ఒక కారణం అని ఉండొచ్చు. రామ్మా నేను హెల్ప్ చేస్తానని చెప్తే అప్పుడు మనకు తెలిసిన అసిస్టెంట్ కమిషనర్ అయితే చెప్పా. అంటే వాళ్ళు కూడా కేసు బుక్ చేయాలంటే అమ్మాయి ఇక్కడ ఉండాలి, లేదంటే ఈ సంఘటన ఇక్కడ జరుగు ఉండాలి అని అడుగుతారు కదా. అడిగినప్పుడు మన తెలుగు సంస్థ తరపున వచ్చారు, నా సంస్థ ఇక్కడ ఉంది, నా చెల్లిలాగా ఆమెకు న్యాయం చేయాలని గట్టిగా పట్టుకున్నా. లీగల్ గా స్ట్రాంగ్ గా మేము చేయలేం, కానీ వాళ్ళు పిలిపించి అడుగుతాం, వాడు ఒప్పుకుంటే ఓకే లేదా లేదా. వాళ్ళు పిలిపించారు, వాడు క్షమాపణ అడిగి ఈ అమ్మాయితో కొంచెం డబ్బు కూడా ఖర్చు పెట్టించాడు, అవన్నీ ఇస్తానని ఒప్పుకొని ఇమీడియట్ గా ఒక 4 hours లో కంప్లీటెడ్ గా ఫినిష్, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అమ్మాయికి అమౌంట్ కూడా ఇచ్చేసాడు, అమ్మాయి చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే దిగుతారు. ఈ భాష చూడగానే తెలుగు మాట్లాడగానే అక్కడ ఆటో డ్రైవర్ కాడి నుంచి, ఇల్లు అద్దెకి ఇచ్చేవాడు కాడి నుంచి, హోటల్ వాడు కాడి నుంచి మన వాళ్ళని ఎలా చీటింగ్ చేద్దామనే ఉంటారు తప్ప. చెన్నై అనగానే భయపడిపోతారు సార్, ఆటో వాళ్ళ దగ్గర నుంచి భయపడతారు. నేను చెన్నైలో కోర్స్ చేసినప్పుడు కూడా ఒకవేళ మీరు తమిళ్ మాట్లాడినా కూడా అందులో కనిపెడేస్తారు తెలుగు వాళ్ళని. తెలుగు వాళ్ళు కనిపెడితే వాళ్ళు ఫోర్స్ గా మాట్లాడతారు సార్. నేను చూసాను రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగి ఆటో దగ్గరికి వెళ్తే, నేను బుక్ చేసుకున్నాను ఓలాలో. ఎందుకు బుక్ చేసుకున్నారు, మమ్మల్ని ఎందుకు ఆటోలు ఉంటే ఇక్కడ మీరు ఎందుకు బుక్ చేశారని రుబాబుగా మాట్లాడతారు సార్ చాలా. అదే విధంగా మీకు ఎక్కడికి వెళ్ళినా తెలుగు అనగానే
వీడిని ఎలా ఏమార్చాలి, వీడు తెలుగువాడు, అవును ఏదో ఒకటి ఈ సబ్జెక్టులు దిగుతుంటారు. నాకు మీకు వారానికి ఒక 10-15 కాల్స్ ఇవే వస్తుంటాయి. సడన్గా బెడ్లో ఉన్నాను నేను, మా ఆవిడ ఫోన్ చేస్తుంది, ఎక్కడ ఉన్నా, ఇక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఇప్పుడే ఫోన్ ఇచ్చింది, ఎవరో డ్రైవర్ ఫోన్ లాగేసుకున్నాడంట, ఏదో వెళ్ళిపోయి అడిగాడు, మనం వెళ్ళకపోతే పని జరగదు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినా కూడా వీళ్ళ భాష వీళ్ళు స్టేషన్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. మన టీంని ఎవరన్నా పంపించి దగ్గరుండి మాట్లాడించి అలా చేస్తాం. అన్ని కాల్స్ స్వయంగా మీరే రిసీవ్ చేసుకుంటారా? మాక్సిమం నేనే తీస్తా అమ్మా, తీస్తా. సార్ ఇన్ని ఫోన్లు ఇంత అంటే వైఫ్ ల్యాండ్ లైన్ కూడా వైఫ్ అటెండ్ చేస్తుంటారు. అదే వెంకట్రావు అనే ఒక అబ్బాయి ఉన్నాడు, తర్వాత ఉన్నారు మన టీము, శివకుమార్, వినోద్, వీళ్ళంతా మనం కూడా ఉండే టీము. వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తుంటారు, వాళ్ళని పంపిస్తుంటా, కొన్ని నేను ఫోన్లో మాట్లాడుతుంటా. దానివల్ల సక్సెస్ చేయవలసి వస్తుంది. చాలా శ్రమతో కూడుకున్న సేవ సార్ ఇది. మెంటల్ గా కావచ్చు, ఫైనాన్షియల్ గా కావచ్చు, అవును సపోర్ట్ కూడా కొన్ని నెగిటివ్ గా కూడా ఎదురవుతుంది సార్. మీరు ఇన్ని కేసులు డీల్ చేస్తున్నప్పుడు నెగిటివ్ వచ్చే విధంగా మన తెలుగు వాళ్ళే నాకు శత్రువులు తయారయ్యారు. అవును, ఆయన చీటరు, ఆయన కావాలని అప్పుడు ఒకటి ఇలాగే వాడు చీటర్ చెప్పుని తిరుగుతా ఉన్నాడు. నాకు కోపం వచ్చి కంప్లైంట్ ఇచ్చేసా ఆవిడ మీద స్టేషన్లో, వాడిని రప్పించేసా. అంతే, ఎవరిని చీటింగ్ చేశానో చూపించు, చూపించాలిగా మరి, ఆ మాట అన్నప్పుడు చూపించాలి. ఈ ఊరు వెళ్ళిపోతాం గట్టిగా కూర్చున్నా, ప్రోపగండా ఏదోటి. అదే సార్, ఇప్పుడు మీరు మీకు ఫేమ్ వచ్చింది, మీకు మంచి పేరు వచ్చినప్పుడు బురద జల్లే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఆ అసిస్టెంట్ కమిషనర్ ఒకటే మాట అన్నాడు, సార్ పళ్ళున్న చెట్లకే రాయిలు విసురుతారు, అంతేగా, పళ్ళు లేని చెట్లకి ఎవరు విసురుతారు? అందువల్ల మీరు సక్సెస్ అవుతున్నారు, మీ ఒక సక్సెస్ని మీరు వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. మనతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన గురించే మాట్లాడుతున్నారే, దేవరకొండరాజు దాన్ని ఎలా డ్యామేజ్ చేయాలి. సో అందువల్ల ఉన్న 1200 ఫ్యామిలీల్లో ఎవరికి మీరు నా గ్రూప్లో ఫోన్ చేసి అడిగి నా గురించి బ్యాడ్గా చెప్తే నేను ఒకటే మాట అన్నా, 1200 మంది ఉన్నారు నా గ్రూప్లో అన్నింటిలో. ఎవరికి ఫోన్ చేసి రాజు గారు సర్వీస్ వేస్ట్, ఆయన చీటర్, ఫ్రాడ్ ఎవరు చెప్పినా నేను ఈ ఊరు నుంచి, నేను మా తాతలు ఊరిదా అంటున్నారు కదా, అక్కడికి వెళ్ళిపోయి స్టార్టింగ్ నుంచి బతుకుతా. అసలు మీరు రెస్పాండ్ అవ్వాల్సిన పని కూడా ఉండదు. చెప్తున్నాను, వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా ఒక సమాధానం చెప్పాలి కదా. ఇంత స్ట్రాంగ్ గా వాడు అంటున్నాడే, దేవరకొండ రాజు వచ్చి ఊరు వదిలి వెళ్తాను అంటున్నాడు, చూపించమంటున్నాడు అంటే అంత నిజాయితీగా వర్క్ చేస్తున్నాడు. ఇంకొకళ్ళు వచ్చి ఇంకో రాయాలంటే ఆలోచించాలి కదా. ఇప్పుడు నెగిటివ్ గా చూసే వాళ్ళే ఎక్కువ మంది, ఓర్వలేని తనం సార్ అదంతా. పాజిటివ్ మా టీచర్స్ కాకినాడలో ఉంటారు, భారతి టీచర్ గారు, శ్రీలక్ష్మి టీచర్ గారు, వీళ్ళంతా ఆ 7th స్టాండర్డ్ అనేది అప్పుడే నేర్చుకుంటున్నది అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఆ పాఠాలు అవన్నీ బాగా చెప్పి బాగా భయం లెక్కించుకున్నా. కానీ ఇంకోటి చెప్తున్నా మీకు, చెన్నైలోనే ఉండుంటే నాకు ఇన్ని తిరుగుదల కూడా వచ్చుండవు. మధ్యలో అలాగా మా నాన్నగారు నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ లో జాబ్ పర్పస్ గా అక్కడ మా ట్రాన్స్ఫర్ అవుతే కాకినాడ, మధ్యలో అదే 6th అయిన తర్వాత కేసరి స్కూల్లో, మళ్ళీ అక్కడి నుంచి మేము ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా అక్కడ కాకినాడలో ఉన్నాం. 7th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా. అందువల్ల కొంచెం తెలుగు మీద, తెలుగు వ్యక్తుల మీద అభిమానం. అదేలాగా మీకు బషీర్బాగ్లో ఒక 4 years ఉన్నా. బషీర్బాగ్లో అప్పుడు కార్వే కన్సల్ట్ షేర్ మార్కెటింగ్లో మా ఫ్రెండ్ ఒక కాంట్రాక్ట్ ఇస్తే దానికి సపోర్టర్గా వచ్చి ఉన్నా. బషీర్బాగ్లో ఆయన రవి గారిని ఉంటారు, ఇప్పటికీ మనకు ఫ్రెండే. మెహదీపట్నంలో, ఈ 2 ప్రాంతాల్లో కూడా 4 years దాకా ఉన్నా. అదేవిధంగా మనకి తెలంగాణ మీద ప్రేమ ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ మన తాతలది, పుట్టి పెరిగింది చెన్నై. సో 3 స్టేట్ల మీద ఎప్పుడు కూడా ఈ దేవరకొండ రాజుకి అభిమానం ఎక్కువ ఉంటుంది. సార్ తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలు పొలిటికల్ గా ఎలా ఉంటారు సార్? బ్రహ్మాండంగా అడిగారు. చెన్నైలో కూడా మేము 40% పీపుల్ చెప్తున్నాను చూసారా, ఏదైతే ఆంధ్ర క్లబ్ మాట్లాడుకుంటున్నామో అది దాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు చాలా జరుగుతాయి. టీడీపీ ఉంది అక్కడ, వైఎస్ఆర్సీపీ ఉంది, జనసేన కూడా మొన్న స్టార్ట్ చేశారు. ఈ 3 కూడా అంటే వీళ్ళకి అందరికీ ఓటు హక్కు తమిళనాడులో ఉంటాయి, కానీ ఏపీలో ఉన్న రాజకీయాలుగా అక్కడ బాగా రాజకీయాలు చేస్తుంటారు. ఎందుకు చేస్తారంటే, ఏదో అక్కడ మీకు చెన్నైలో కూడా తిరుపతి దేవస్థానం బ్రాంచ్ ఉంది, అండ్ ఆల్సో పొట్టి శ్రీరాములు గారి స్మారక మందిరము ఉంది. సో దీనికి బోర్డు మెంబర్స్, దీనికి కమిటీ మెంబర్స్ ఇవన్నీ వేస్తుంటారు. అవి గౌరవంగా నేను టీటీడీ బోర్డు మెంబర్ నేను చెప్పుకోవడానికి కావాలి అంటే ఉత్తినివ్వరు కదా. అక్కడ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి పని చేస్తే మనకి ఆ యొక్క అర్హత దొరుకుతుందని చాలా మంది పోటీ పడుతుంటారు. మ్యాక్సిమం చెన్నైలో ఉన్న రాజకీయాలు వీటిలో బోర్డు మెంబర్లు తీసుకోవడానికి
అదేవిధంగా అక్కడున్న పొలిటికల్ లీడర్స్ కూడా మనం ఎప్పుడున్న చెన్నై పర్యటిస్తే అక్కడ ఉండే సీఎంలు కలవడానికి కానీ లేదా మన ఎయిర్పోర్ట్ నుంచి ఒక గ్రూప్గా తీసుకుని అక్కడ జనం చూపించుకోవడం మనకి ఉండాలి కదా అన్నట్టు వాళ్ళు కూడా ప్రోత్సహిస్తుంటారు. అంటే ఓట్లు ఉండవు, ఈ ఒక సపోర్ట్ కోసమే రాజకీయాల్లో కూడా రాజకీయం స్క్వైర్ నన్ను కూడా పిలుస్తుంటారు. సరే, నా సబ్జెక్ట్ వేరు, నాదేంటంటే తెలుగు వారికి సపోర్ట్గా ఉండేది. నేను దీంట్లో రాజకీయాలు తీసుకుని రాలా. మీరు కూడా జయలలిత గారు ఉన్నప్పుడు పార్టీలో ఉన్నా అదొక కోర్స్ నాకు. అంటే సమాజంలో ఎవరెవరిని ఎలా వాడాలి, ఒక రాజకీయంగా ఉండేటప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలకు ఎలా పని చేసుకోవాలని నేర్చుకున్నా. ఈరోజు తమిళనాడు తెలుగు సొసైటీ హిట్ అయిందంటే ఆ యొక్క పదవి వల్లే నేను ఇప్పుడు నార్మల్గా ఒక సంస్థ పెట్టి రన్ చేయగలిగా. నేను అందులో లేకపోతే ఇప్పుడు ఒక మెడికల్ ఇష్యూ మీద వస్తున్నారు, ఆ మెడికల్కి నేను ఆ డాక్టర్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా చేస్తే వాడికి ఇమీడియట్గా మీకు సొల్యూషన్ దొరుకుద్దని తెలియాలి. ఇప్పుడు ఆధార్ కార్డు అక్కడ ఉండాలి, ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ ఆధార్ కార్డు ఎలా సెట్ అవుతుంది, ఇప్పుడు ఇవన్నీ చేయగలుగుతాం. ఇప్పుడు మీకు చూసారంటే మనది కల్చర్ ఏమైనా ఇంటి పేర్లు ఉంటాయి. మీ ఇంటి పేరు రూపగా, మీ ఇంటి పేరు ఏంటమ్మా? ఓకే, మా ఇంటి పేరు రాజు, దేవరకొండ రాజు. నా ఇంటి పేరు దేవరకొండ. ఇప్పుడు నేను అక్కడ దేవరకొండ యూజ్ చేయడం ఉండదు. మా తండ్రి పేరు కృష్ణ, ఆ పేరునే నేను పెట్టుకోగలుగుతా, కృష్ణ నుక్కరాజు, కృష్ణ రాజు ఇలా వస్తుంది అన్నమాట. సో అందువల్ల ఈ పిల్లలు చదువుకునేటప్పుడు వీళ్ళు ఇంటి పేర్లు కలిపి వేసేస్తారు. అక్కడేమో ఇదేంది ఇంటి పేరు, ఇది కుదరదు అంటారు. ఎడ్యుకేషన్ హై స్టడీస్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుద్ది. మళ్ళీ చెన్నై మొత్తానికి 16 తహసీల్దార్ ఆఫీసులు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను దేని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయిస్తా. సో ఇవన్నీ ఏంటంటే ఆ రాజకీయంగా మనం ఏ ఒక సబ్జెక్ట్ని మనం సక్సెస్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకోవడానికి ఒక ప్లస్ పాయింట్ అయింది. అదే అప్పట్లో కూడా సేవ చేయడానికి ఆ పార్టీలో ఉన్నారు. అంతే అది కూడా ఒక విధానం. అవునవును. మా అమ్మగారు నాన్నగారు కూడా ఇప్పుడు తిడుతుంటారు, రాజకీయంగా అందరూ సంపాదించుకుంటారు కదా, నువ్వే అందరూ ఉన్న ఆస్తులని తీసుకెళ్ళి రాజకీయంగా పెడుతున్నావు. మనకి పెట్టాలనే ఉంది కోరిక, ఇలా ఉంది, మనం ఇలా లేదు. సో అందువల్ల ఆ భగవంతుడే చూసుకుంటాడని మన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాం. చాలా అరుదుగా ఉంటారు సార్ మీలా ఆలోచించే వాళ్ళు. మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే ఫ్యామిలీ దొరకడం చాలా అరుదు సార్. థ్యాంక్ యూ. సార్, తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలకి పొలిటికల్గా శత్రువులు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు. పొలిటికల్గా సీమాన్ అని ఒక వ్యక్తి ఉంటాడు. నామ్ తమిళర్ కచ్చి అని ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ. అంటే ఆ తమిళర్ అనేటప్పుడు తమిళ వాళ్ళకి అన్నట్టు వాడు ఆయన ఫిక్స్ అయ్యి ఉంటాడు అన్నమాట. ఎప్పుడు చూసినా వాడు తమిళ వాళ్ళ గొప్పతనం తెలియాలంటే పరాయి భాషను తిట్టాలి. పరాయి భాషను తిట్టాలంటే అందులో ఎక్కువగా ఉండేది ఎవరు? తెలుగువారే. సినిమా ఇండస్ట్రీ చూసుకున్నా తెలుగువారే, పొలిటికల్ గా చూసినా తెలుగువారే. సో తెలుగు వారిని తిడితే వాడికి మార్కులు వస్తాయని మన తెలుగు వారిని తిడుతుంటాడు. మన తెలుగు పెద్దలు కూడా ఆయనకి సరైన సమాధానం చెప్తుంటారు. మేము కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. తర్వాత కొన్ని సభల్లో మన రాధారవి గారు చెప్పాను కదా, ఎంజీఆర్ గారి కొడుకు ఎంఆర్ రాధా కొడుకు రాధారవి గారు, రాధిక వాళ్ళ బ్రదర్. ఆయన కూడా సీమాన్ని డైరెక్ట్గా కొన్ని సందర్భాలు అడిగిన, నీ రాజకీయ ప్రయోజనాల కోసం మా తెలుగు వారిని ఎందుకు మీరు కించపడిచి మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఈ మధ్యన తగ్గించారు ఆయన, మళ్ళీ ఎప్పుడు లెగుస్తారని తెలియదు. ఆయన ఒకడే శత్రువుగా ఉండేవాడు, ఫస్ట్ అండ్ లాస్ట్ గై పొలిటికల్ గా సీమాన్. సార్, ఇప్పుడు విజయ్ గారు కూడా పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశారు, తమిళన్ వెట్రి కలగం. అవును సార్, ఆయన ఎంతవరకు సపోర్ట్ గా ఉండొచ్చు? ఆయన ఇప్పుడే స్టార్ట్ అయ్యారు కదమ్మా, ఇప్పుడే ఎల్కేజీ విజయ్ గారు పొలిటికల్ పార్టీకి ఇప్పుడు ఎల్కేజీ జాయిన్ స్టార్ట్ చేశారు. అంటే అంచెలంచెలుగా ఎదగాలి కదా. ఇప్పుడు ఆయన 4-5 ఎలక్షన్ని ఫేస్ చేసినప్పుడే ఆయన ఏమేమి ప్రజల్లోకి వెళ్తున్నాడు, ఎలా ప్రజలను చూసుకుంటున్నాడు. ఆయన పేరులో కూడా తమిళన్ వెట్రి కలగం అంటే తమిళంలో చేర్చుకుంటున్నాడు. తెలుగు వాళ్ళకి అవకాశం ఉందా లేదా, వాళ్ళు గౌరవిస్తాడా లేదా తెలియదు. అప్పుడు రాజాపాలెం ఉంది, రాజుస్ ఎక్కువ ఉంటారు. తర్వాత చెంగల్పేటలో రెడ్డిస్ ఎక్కువ ఉంటారు. కాంచీపురంలో కమ్మానాయుడులు ఎక్కువ ఉంటారు. అన్ని ప్లేసుల్లో మా ఎస్సీ ఎస్టీ కూడా మీకు తెలుగువారు. అక్కడ మీకు చెన్నైలో చూసారంటే కార్పొరేషన్లో క్లీన్ చేసే వరకు, చేసే దగ్గర నుంచి ప్రాణాలు కాపాడే అపోలో హాస్పిటల్ వరకు బిల్డర్లు కానీ అందరూ కూడా మన తెలుగు వాళ్ళే. సో ఈయన ఏ విధంగా మన తెలుగు వాళ్ళకి ముఖ్యత ఇస్తాడని తెలియదు. వెయిట్ అండ్ సీ. విజయ్ గారు మన తెలుగు వారికి ఎలా సపోర్ట్ ఉంటారు. ఇప్పుడు 2024 ఎంపీ ఎలక్షన్ కి పోటీ చేయనని ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన. 2026కి అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి. ఇంకా ఆ టయానికి మనకి విలువలు ఏమిస్తాడనేది మనం వెయిట్ అండ్ సీ.
వెయిట్ చేసి చూడాలి. అదండి మన దేవరకొండ రాజు గారి గురించి మనం తెలుసుకున్న మరిన్ని విశేషాలు. ఇంకా తెలియని వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి కూడా ఇప్పుడు తెలిసే అవకాశం ఉంది. మీకేమైనా సమస్యలు ఉంటే నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా రాజుగారిని కాంటాక్ట్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు.